ఇప్పుడు నా వంతు. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి చాటుగా చూస్తాను. ఒకవేళ ఇందులో కూడా శాండిల్ ఉంటే అందరూ నన్ను ఎగతాళి చేస్తారు. లేదా నిధుంటే అది నాకే సొంతం. ఇక్కడ ఎవ్వరూ లేరు. బాక్స్ తెరవడానికి ఇదే సరైన సమయం. తెరుచుకో తెరుచుకో. ఇక్కడి నుంచి పారిపోవాలి. థ్యాంక్ యూ. మనసుంటే మార్గం ఉంటుంది. ఇంతకీ నువ్వెవరు? మనిషివా లేక? తాతయ్య తన ఫ్రెండ్ మీద ఎంతో ప్రేమగా ఉన్నారు, కానీ వాళ్ళు మీట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు మళ్ళీ పాతలా ఫ్రెండ్స్ అవుతారు. మనం వాళ్ళని కలుపుదాం. వాళ్ళ మొహంలో సంతోషాన్ని తిరిగి తీసుకొద్దాం. మనం వెంటనే నింజాలాండ్కి వెళ్ళాలి. ఏంటి నింజాలాండ్? నేను దీని గురించి చాలా విన్నాను. మనసుంటే మార్గం ఉంటుంది. నేను మీతో వస్తాను. మనం వచ్చేసాం అనుకుంటున్నాను. నింజాలాండ్ అదిగో అక్కడుంది. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పర్మిషన్ లేకుండా నింజా ల్యాండ్ లోకి ఎవరు వెళ్ళకూడదు. మేము జాంగీ సార్ ని కలుద్దామని వచ్చాం. మేము ఖచ్చితంగా అతన్ని కలిసే తీరాలి. అతన్ని కలవకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. అలాగా? చూడకుండా వెళ్ళరా? అరే, మనసుంటే మార్గం ఉంటుంది. వర్షం కురిపించడమే మీ పని. అనవసరంగా ఇతరులతో ఇలా తలబడకూడదు. నాకు తెలిసి ఆ మేఘాలకి ఫైటింగ్ ఎవరో బాగా నేర్పించినట్టున్నారు. సూపర్ గా షాట్ కొట్టాను. ఆ షాట్ కి రంగిలాడే కింద పడిపోయాడు. రంగిలా, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. ఇలా చూడు వరుణ్, మైరా బౌలింగ్ చేసి నువ్వు షాట్ కొట్టడం గొప్పేమీ కాదు. నేను బౌలింగ్ చేస్తాను, నువ్వు షాట్ కొట్టి చూపించు, అప్పుడు నమ్ముతాను. రండి రండి, మీరు కావాలంటే బాల్ వేయండి. నేను భయపడుతున్నానా? నెక్స్ట్ బాల్ 6 కొడతాను. రంగిలా, బాల్ ని వెయ్యండి. రంగిలా, బాల్ తో వికెట్ తీయాలి, తలతో కాదు. ఏం పర్లేదు, ఇందాక ఏదో పొరపాటున అలా జరిగింది. ఈసారి నేను చాలా అద్భుతంగా మ్యాజిక్ ని యూజ్ చేసి బౌలింగ్ చేస్తాను. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు తాతయ్య పుట్టినరోజుని మనం చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం. నాకు కావాలి. ఈ రోజు పార్టీకి చాలా మంది వస్తారు. నాకు బాగా ఆకలేస్తోంది. ఇలా సర్వ్ చేయడం చాలా బాగుంది. చాలా పనులు మిగిలిపోయి ఉన్నాయి, త్వరగా చేయండి. తాతయ్య గారు వచ్చే సమయం అయింది. సరే సరే, ఇప్పుడు ఎక్కుతాను. మీరెందుకు ఇంత కష్టపడుతున్నారు రంగీలా? నేను మ్యాజిక్ తో క్యాండిల్స్ అన్నిటినీ వెలిగిస్తాను. అంతర్ మంతర్ కాళికలంతర్ చూ. మైరా, వద్దు, ఆగు. మైరా,
క్యాండిల్ వెలిగించాలి, నా ప్యాంటుని కాదు. క్యాండీ అంటే నాకు చాలా ఇష్టం, అందులో కొన్ని తీసుకుని తినాలనుంది. అయితే నేను కూడా మీతో పాటు వస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. వద్దు వద్దు, సారీ. క్షమించు, ఏదో తెలియక పొరపాటు చేసాం, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యో. క్యాండీ తినాలనుకున్నందుకు ఇంత పెద్ద శిక్ష. నాకు భయం వేసినప్పుడు ఆకలి ఎక్కువగా వేస్తోంది. రంగీలా, నాకేదైనా తిన్నాకిస్తారా? లేదంటే నాకు పరిగెట్టడానికి బలం ఉండదు. వెంటనే ఫిష్ ఫ్రై ఇస్తాను. ఇదిగో మైరా. ఓ, ఈ చేప రుచిగా చాలా బాగుంది. పరిగెత్తండి, తింటూ పరిగెత్తండి. రంగీలా, నాకు చాలా ఆకలి వేస్తుంది. నాకు ఇప్పుడు చికెన్ తందూరీ కావాలి, ఇస్తావా? ఇదిగో వెంటనే ఇస్తాను. ఇదిగో. హే డ్రాగన్, ఇలా రా. డ్రాగన్ ఎక్కడికి వెళ్ళింది? నీకు ఇప్పుడేం కావాలి? ఇంకాస్త చికెన్ కావాలా? ఇమ్మంటావా? ఏమంటున్నావు అర్థం కావడం లేదు. ఏం కావాలో చెప్పు. ఓహో, నీకు నేను కావాలా? వద్దు, ఇది సాధ్యం కాదు. ఖచ్చితంగా ఇది సాధ్యం కాదు. అరే, ఇప్పుడు వీళ్ళు మనల్ని పట్టుకోవడానికి వస్తున్నారు. ఇలా చూడండి ఫ్రెండ్స్, నిజమైన ఫైట్ రుద్రాకి వుల్ఫ్ కింగ్ కి మధ్య జరుగుతోంది. అర్థమైందా? ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది. మీలో ఎవరికైనా ఆకలిగా ఉంటే చెప్పండి.